వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీ వెన్నెల. తుంగభద్రలో 61 టీఎంసీల నీరు సముద్రంలోకి కొట్టుకుపోయే ఉపద్రవం వచ్చి పడింది. శనివారం రాత్రి తుంగభద్ర ఆనకట్టలో జలాశయానికి అమర్చిన 19వ తలుపు ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. దానితో వేల క్యూసెక్యుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్న పరిస్థితి ఏర్పడింది. తాత్కాలికంగా గేట్ అమర్చిన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరుగుతున్నా వేల క్యూసెక్యుల నీరు వృధాగా పోతున్నాయి. తెలంగాణలో లక్షల ఎకరాలకు తుంగభద్ర నదీ జలాల ద్వారా సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 33 గేట్లు ఉన్నాయి. 15, 16, 17, 18, 10 గేట్ల ద్వారా 30 క్యూసెక్యుల నీరు వదులుతుంటారు. ఇప్పుడు కొట్టుకుపోయిన గేట్ తలుపు ఒక్కటే 38 నుంచి 40 టన్నుల బరువు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద గేట్ కొట్టుకుపోవడంతో ప్రాజెక్ట్ నిర్వహణపై విమర్శనాత్మక చర్చ మొదలైంది. కొత్త ప్రాజెక్టులకు కోట్ల నిధులు ఇచ్చే ప్రభుత్వాలు పాత ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోకపోవడంపై కూడా విమర్శనలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ గేట్ ఎందుకు కొట్టుకుపోయిందనే విమర్శన అన్ని స్థాయిలో ప్రారంభమైంది. కొత్త గేట్ ఏర్పాటుకు కనీసం వారం రోజుల వ్యవధి అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈలోగా అత్యంత వేగంగా జరిగే సాగర సంగమాన్ని ఎవరు ఆపగలరు? మరో లేటెస్ట్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.